కంట్రోల్ చేయలేకపోయినారు. ఒక్కసారికి అంతా అంటే కొంతమంది ఊరికి చెప్తా ఉన్నారు, "ఆ శ్రీనివాసంలో వదిలినారంట అక్కడ" అంటే ఏదో ఊరికి చెప్తా ఉంటారు ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు. కొత్త వాళ్ళు ఉండి చెప్పినారు, "అంకుల్ శ్రీనివాసంలో లైన్లకి వదిలినారంట, చెట్లలో కూర్చోబెట్టుకున్నారు." మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా? ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వాళ్ళు ఏమన్నా? అది మాకు అక్కడ ఏమైంది అంటే సార్, గార్డెన్ లో గేట్ వేసినారు. ఫస్ట్ మేము బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టినారు. గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఆ టయానికి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్నాయి బ్యారికేడ్స్ అన్ని. అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. సాయంత్రం ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే గేట్ తీసినారు, గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. తర్వాత కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్లే నిలవనుకుంది. అసలు సుత్తనీకి లేదు, ముందరికి జరిగినీకి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. అతను వెళ్ళిపోయినాడు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వాళ్ళు. గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది అని 3 సార్లు అయింది. వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఒకరి మీద కడతారు. దేవుని లీల. మేము బతకడం దేవుని లీల.